మాట్లాడిన తర్వాత లాస్ట్కి మాట్లాడుతూ ఉన్నా. ముఖ్యమంత్రి గారు తప్పకుండా మాట్లాడాలి. ఆయన మాట కోసం అందరూ వేచి చూస్తూ ఉన్నారు. ఇది చాలా చారిత్రాత్మకమైన రోజు. మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు మొట్టమొదట ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా చాలామంది ఎన్నో మాట్లాడినారు, చాలా విషయాలు మాట్లాడినారు. కానీ నిజం చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు ఈరోజు సభలో ఉండడం, ఈ యొక్క వర్గీకరణ బిల్లును అన్ని విధాల తానై ఒంటరిగా ఒక్కడై అందరిని కలుపుకొని ఎవరు ఎదిరించినా ఈ వర్గీకరణ బిల్లును తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా సబ్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, మల్లు రవి గారికి, సీతక్క గారికి, అందరికి కూడా ఈ బిల్లును తీసుకొచ్చిన అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా నా జాతికి ఇచ్చిన రిజర్వేషన్ ఈరోజు నిజమైన అమలుకు శ్రీకారం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. చాలామంది ఈరోజు చాలా మాట్లాడుతూ ఉన్నారు. దెర్ ఈజ్ ఎ సేయింగ్, సక్సెస్ హ్యాస్ మెనీ ఫ్రెండ్స్, ఫెయిల్యూర్ ఈజ్ అన్ ఆర్ఫన్. 2004లో ఈ యొక్క వర్గీకరణ బిల్లుని రాష్ట్రం చేయరాదు అని సుప్రీంకోర్టు కొట్టివేసినప్పుడు ఈ మాదిగల పక్షాన ఏ ఒక్కరు కూడా నిలబడలేదు. వి బికేమ్ ఆర్ఫన్స్. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేయాలని ప్రయత్నం చేసినా మరి 2004 నుంచి 2009 వరకు తెలంగాణ ఉద్యమం ఉన్నది, అదేవిధంగా కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నది కాబట్టి చేయలేకపోయినాం. మరి ఈరోజు మన బీజేపీ పాయల్ శంకర్ గారు, మరి అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు మేము కూడా సహకరించినాం. మేము కూడా తప్పకుండా ఈ బిల్లును తేవాలని తీసుకొచ్చినాం, కానీ ఎవరు కూడా చేయలేదు. అందరు కూడా, ఎందుకంటే 2014లో ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం, 2014లో అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది. ఇద్దరు కూడా అలయన్స్లోనే ఉన్నారు. మరి ఆ రోజు ఈ యొక్క బిల్లును తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కానీ, వినండి సార్, వినండి అయ్యో, మీరు అలయన్స్లో ఉన్నా లేకపోయినా సోదరులుగా ఉన్నారు, కానీ ఎప్పుడు కూడా తీసుకురాలేదు. పాయల్ శంకర్ గారు అన్న మాటకు నేను చెప్తా ఉన్నాను సార్, 2004 నుంచి 14లో మీరే ఉన్నారు. 14 తర్వాత చూడు సార్, ఇట్స్ మచ్ హార్డర్ టు స్ట్రగుల్ అగైన్స్ ది ఇర్రెలెవెన్స్ దెన్ అగైన్స్ ది ఎక్స్‌ప్లాయిటేషన్. కాబట్టి అధ్యక్ష, అందురించి అంబేద్కర్ గారు ఒక మాట చెప్తాడు, అది ఆశయాలను అమల్లో పెడితే మనిషి మహానీయుడు అవుతాడు అనే మాటకు నిలువుటద్దం మన గౌరవ ముఖ్యమంత్రి గారు. అంబేద్కర్ ఆశయ సాధనలో కాంగ్రెస్ పార్టీ మూల సూత్రాలకు చివరి వ్యక్తి వరకు న్యాయం చేయడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వం పనిచేస్తున్న మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఈ చారిత్రాత్మక రోజున నేను నా జాతుల తరఫున ఈ అసెంబ్లీ సమావేశాలలో నా జాతులు గత 30 సంవత్సరాల పోరాటంలో విజయం సాధించడంలో కీలక పాత్ర వహించి ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతున్నందుకు శాసనసభ్యుడిగా నేను గర్వపడుతున్నాను. నిజం ఎంతో భాగోద్వేగానికి లోనవుతున్నాను. అంటే అధ్యక్ష, ఈ సభలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పొందుతుందంటే నిజంగా అధ్యక్ష నాకు గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే మాట్లాడడానికి మాటలు కూడా రావట్లేదు. కానీ చాలామంది ఈ పదాలను వింటుంటే, అదేవిధంగా నెల్సన్ మండేలా ఒక మాట అంటారు, ఒక సమాజంలో ప్రజలందరి సమాన హక్కులు అందించే విధానమే న్యాయం. ఏ సిస్టమ్ దట్ ప్రొవైడ్స్ ఈక్వల్ రైట్స్ ఇన్ ఏ సొసైటీ ఈజ్ జస్టిస్. అలాగే అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ వర్గీకరణ బిల్లుకు ఈ బిల్లు ఆమోదం తెలుపుతున్న నా తెలంగాణ వివిధ రాజకీయ పార్టీల శాసనసభ్యులందరికీ పేరు పేరున నా జాతుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ ఏమి చేస్తుందని పిచ్చి కూతలు కూసేవారికి బిల్లు ఒక సమాధానం. స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే తన డైరీలో రాసుకుంటే ఫిబ్రవరి 4వ తేదీని సోషల్ జస్టిస్ డేస్గా రాసుకుంటా అని చెప్పినారు. ఈరోజు సంపూర్ణమైన విజయం సాధించినందుకు ఈ రోజును రాష్ట్ర ప్రభుత్వం దళిత విక్టరీ డేగా లేదా దళిత విజయ్ దివస్గా ప్రకటించాలని కూడా నేను కోరుతున్నాను అధ్యక్ష. చాలా విషయాలు చెప్పాలని ఉన్నది, కానీ మన ముఖ్యమంత్రి గారు బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఐ వాంట్ టు కట్ మై స్పీచ్. ఇతర ప్రోగ్రాంలు ఉన్నాయి. అదే అధ్యక్ష,
ఎందుకంటే మన మొట్టమొదటి ప్రధానమంత్రి గారు ఆయన సోషలిస్ట్ భావాలు, సామాజిక న్యాయం కలిగిన మహా మనిషి, కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శి, ఈ దేశ మొట్టమొదటి ప్రధాని. వారి మాటల్లో చెప్పాలంటే మన దేశంలో నిజమైన న్యాయం అనేది సమాజంలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ గారే. మొట్టమొదటి ప్రధాని గారి మాటల్లో అంటే జవహర్లాల్ నెహ్రూ గారే ఈ దేశ ప్రధాని, మొట్టమొదటి ప్రధాని. మన దేశంలో నిజమైన న్యాయం అనేది సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు సమాన హక్కులు ఇవ్వడమే నిజమైన జస్టిస్. ట్రూ జస్టిస్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ అబౌట్ గివింగ్ ఈక్వల్ రైట్స్ టు ఆల్ కమ్యూనిటీస్ ఇన్ ద సొసైటీ. అందుగురించే చరిత్రలో ఈ చారిత్రాత్మకమైన రోజు దళితులకు వర్గీకరణ చేసిన రోజు. ఎందుకంటే 30 సంవత్సరాలుగా 3 దశాబ్దాలుగా మేము పోరాడుతూ ఉన్నాం. అధ్యక్ష, చరిత్రలోకి వెళితే 75 సంవత్సరాల రాజ్యాంగం అమలు ఈ రోజు నుండి నా ప్రజలకు అందుబోతుంది. వర్గీకరణ కోసం అమరులైన ఎంతో మంది మాదిగ అమరవీరుల ఆత్మకు ఈరోజు శాంతి చేకూరుతుందని నేను తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, వర్గీకరణ ఉద్యమం దేశ చరిత్రలో లెక్కించబడ్డది. అంబేద్కర్ గారు చెప్పినట్లు నీ కోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు, అదే జనం కోసం జీవిస్తే జనం గుండెల్లో నిలిచిపోతావన్న మాటలు అర్థం ఈ రోజును ఇంత త్వరగా మా ముందుంచిన మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు నా తెలంగాణ మాదిగ ప్రజల గుండెల్లో లిఖించబడుతుందని తెలియజేయటకు నేను గర్వపడతా ఉన్నాను. వర్గీకరణ కోసం బిల్లు రూపకల్పన కోసం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన గంటలోపు నిండు అసెంబ్లీ సభలో వర్గీకరణ చేస్తారని మాట మొదలుకొని క్యాబినెట్ సబ్ కమిటీ, ఆ సబ్ కమిటీ యొక్క పనితీరు, అధికారుల వివిధ రాష్ట్రాల పరిశీలన, 1-1 కమిషన్ ఏర్పాటు, ఆ కమిషన్ పనితీరు, కమిషన్ ఇచ్చిన రిపోర్టును 24 గంటల లోపల క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదం. సబ్ కమిటీ ఆమోదమైన 24 గంటల్లో శాసన మండలి శాసన సభలలో ఆమోదం. 2 సభలు ఆమోదం తెలిపిన తర్వాత కూడా బిల్లుపై అభ్యంతరాలు వస్తే కూడా ఆయన సహృదయంతో మళ్ళీ కమిషన్కు సమయం ఇచ్చి తిరిగి పరిశీలించమని కోరి నెల రోజుల్లోపే బిల్లును ఆమోదం తెలపడంలో గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని అతి దగ్గర నుండి చూసిన వాడిగా చెబుతున్న ఆయన ఇంటిగ్రిటీ ఉన్న నాయకుడు. ఆయన పడ్డ కష్టం నా జాతి ఎన్నటికీ మర్చిపోదని నిజంగా అధ్యక్ష, ఈ సభ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఈ రాష్ట్ర కాంగ్రెస్ హైకమాండ్కి, కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ పాదాభివందనాలు చెప్పాలని ఉంది. అధ్యక్ష, వర్గీకరణ ఉద్యమంలో ఎంతో న్యాయం ఉందో ఈ బిల్లు అమలు చేయడంలో అంతే న్యాయంగా వ్యవహరించిన, సంపూర్ణ న్యాయాన్ని కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మరొకసారి నా జాతుల తరపున, ఈ రాష్ట్ర ప్రజల తరపున ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అన్ని సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.